ఇయాల మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారు మునుపున్న తెలంగాణ తల్లి విగ్రహం కంటే ఇప్పుడు అధునాతనమైన విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాలని భూమి పూజ చేస్తున్నాడుల్లా. మరిగా భూమి పూజ ముచ్చట్లేందో ఒకసారి అరుచుకుందాం పాన్రి. కొన్ని దినాల సంది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముచ్చట నడుస్తున్నది కానులా. అటేమో కాంగ్రెస్ వాళ్ళకు ఇటేమో బీఆర్ఎస్ వాళ్ళకు మధ్యలో ఒక విగ్రహం ముచ్చట్ల మీద చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి కదా. మా విగ్రహం పెట్టాలంటే మా విగ్రహం పెట్టాలని. అయితే ఇప్పుడు ఆ ముచ్చట మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం పోరాటం చేసి అమరులనే రాజీవ్ గాంధీ సార్ విగ్రహం కూడా ఉండాలి. కాకపోతే దీన్ని కొంతమంది కుట్రపూరితంగా రాజకీయం చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల విగ్రహాలను గా స్థలంలో పెట్టుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు. గందుకనే దేశం కోసం ప్రాణత్యాగం చేసుకున్న బలి అయిన రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టుడు ఎంత మంచిది. గందుకనే రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టదలుచుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇవాళ అంటున్నాడు. సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం, పివి నరసింహారావు గారి విగ్రహం, వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదు ఇంకా 50 ఏళ్ళకైనా రాదని అందరికీ